పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రైజ్లాడండి. దేవుని యొక్క వాక్యం వినక ముందు కొద్ది ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, జీవం గల దేవానికి స్తోత్రాలు. ఆయన పరమందవాసినుడా, పవిత్రమైన దేవ, మా ప్రియ కుమారుడా, నీ పవిత్రమైన నామానికి, నీ శ్రేష్టమైన నామానికి, నీ అమూల్యమైన నామానికి మాకు ఇచ్చిన కృపను, ధన్యతను, ఎవరికి లేని ఆధిక్యత, ప్రేమ, సంతోషం, అనురాగం మాకు దయచేసిన విధానం బట్టి కూడా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఎవరికి లేని ఆధిక్యత మాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, నీ అమూల్యమైన ప్రేమను బట్టి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది మాటలు వేసే ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనంలో ఉందండి. ఏ మనిషికి 100 గొర్రెలు ఉంటే మరి ఒక గొర్రె మరి అడవిలో విడిచిపెడితే అది తప్పిపోయినది, దానిని వెదకడా అని వాక్యంలో మరి మనం గమనిస్తున్నామండి. లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనంలో మనం చూస్తున్నామండి. మరి అది ఆ 100 గొర్రెల నుంచి ఒక గొర్రె తప్పిపోయినదండి. ఆ కాపరి మరి ఎంతో బాధ, ఆ కాపరికి ఎంతో దుఃఖము, వేదన. దాన్ని వెతికిన తర్వాత అది దొరికినదండి. దానిని ఇలాగా భుజం మీద వేసుకొని మరి ఎంతో సంతోషంతో మరి ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకు అందరికీ మరి ఆయన చెప్పి ఆయనతో పాటు సంతోషించినట్టుగా మనము వాక్యంలో గమనిస్తున్నామండి. మరి ఆ కాపరి దగ్గర ఏమేమి ఉంటాయంటే, ఆ మందను తోలుకొని పోయినప్పుడు కర్ర ఉంటుంది, గొంగడి ఉంటుంది, జకమకి సంచి ఉంటుంది, బాక్స్ ఉంటుందండి. ఆ దినమంతా వాటితోనే ఆయనే గడుపుతాడు. అవిని చూస్తూ ఉంటాడు. అవి ఇతన్ని చూస్తూ ఉంటాయి, ఆ కాపరిని గుర్తుపడుతూ ఉంటాయి ఆ గొర్రెలు. అందుకనే నశించు దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చినండి. నశించు దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. యేసయ్యకు నశించుట ఒకటి కూడా ఇష్టం లేదని వాక్యంలో మరి చెప్పబడుతున్నదండి. యెహోవాను వెతికి వారి హృదయం సంతోషించును. మనము వెతుకుతాము, దాన్ని వెతికితే దేవుడు అది దొరుకుతుంది. మనము వెతకాలి, దాన్ని మనము వెతికితే మనకు అనేక దీవెనలు, ఆశీర్వాదాలు ఉంటాయని కూడా మరి కీర్తన భాగము 105లో 2-3 వచనంలో కూడా చెప్పబడుతుంది. అదే విధముగా మరి యోహాను సువార్త 10:27లో ఏమని చెప్పబడుతుందంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని వాక్యములో ఉంది. నేను ఎరుగుదును, అవి వాటిని చూస్తాడు ఆ కాపరి. నేను ఎరుగుదును, నన్ను అవి వెంబడిస్తాయి. మరి అవి ఎందుకంటే అతనితోనే అలవాటైనవి, అవన్నీ తిరగడం మాత్రం మరి ఆ కాపరితోనే తిరుగుతూ ఉంటాయి. మరి వారే చూస్తూ ఉంటారు. అందుకని ఆ కాపరికి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అవి వాటి చూస్తూ ఉంటాడు, ఆయననే చూస్తూ ఉంటాయి ఆ గొర్రెలు. మరి ఎక్కడికి వాటర్కి వెళ్ళినప్పుడు, మేత మేసేటప్పుడు కూడా చూస్తూ ఉంటాయి. అన్ని గొర్రెలను మనము ఇలాగో మనమైతే ఏమంటాం, ఒక్కదాన్ని కాయాలంటే మనం కాయలేం. కానీ ఆ గొర్రెల కాపరి మరి అన్ని గొర్రెలు కాచుకొని మరి అడవికి మేత మేసడానికి వెళుతూ ఉంటాడన్నట్టు. మరి పచ్చని మేత కాడ ఎక్కువ అవి మేస్తూ ఉంటాయని వాక్యంలో మరి చెప్పబడుచున్నది. అదే విధముగా మరి యాకోబు పత్రిక 3:2 వచనంలో ఏమనుందంటే, మనమందరము తప్పిపోచున్నాము, ఆయన మాట మనము వింటే మనకి ఏ లోపము కూడా ఉండదని వాక్యంలో మరి చెప్పబడుతుంది. మరి ఆయన మాట మరి వింటే మనం ఏ లోపము లేకుండా మనము ఉంటామని కూడా వాక్యంలో మరి చెప్పబడుచున్నది. అదే విధముగా 99 గొర్రెల విషయమై మరి మనము సంతోషించుట కంటే ఒక పాపి విషయం, మారు మనసు మరి ఎక్కువ సంతోషం. ఒక పాపి మారు మనసు ఎక్కువగా సంతోషం మనకు ఉంటుంది అన్నట్టు. 99 గొర్రెల కంటే ఒక పాపి మారు మనసు పొందుట మరి ఎక్కువ
సంతోషము కలుగుతుందని మరి వాక్యములో చెప్పబడుతుందండి అని. మరి దేవునికి వందనాలు. మనము వెతకాలండి. ఏది ఏది మనం పోయినప్పుడు కూడా మరి వెతికితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికైతే మరి మనము నశించిపోవటం మాత్రము దేవునికైతే ఇష్టం లేదు. వెతికి రక్షించటానికి లోకానికి మన కొరకు దేవుడు వచ్చినాడు. మరి ఆయన కాపరి, మనము గొర్రెలమండి. మరి మేపే గొర్రెలు. ఆయన ఒక్కటి మేక తప్పిపోయిన గొర్రె తప్పిపోయినా కానీ ఆయన మనల్ని ఆ గొర్రెలను వెతికి ఈ లోకానికి మరి తీసుకొని వస్తాడు. మనల్ని రక్షిస్తాడు. మనల్ని మన కొరకు ప్రార్థన చేస్తాడు. తప్పిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తాడు. వెతికి మరి రక్షణలోనికి తీసుకొస్తాడు దేవుడు. దేవునికి వందనాలు. మరి కొద్ది మాటలు చెప్పుచు నేను ముగిస్తున్నాను.